ప్రతిదానికి నీ గురించి ఇతరులు ఏమనుకుంటున్నారు అని ఆలోచించడమే నీకు నీవుగా వేసుకునే అంతరంగిక జైలు శిక్ష. అందులో నుంచి బయటపడేంత వరకు నీవు స్వేచ్ఛ ప్రపంచాన్ని అనుభవించలేవు. నీ వెనుక జనం ఉన్నారని ఎగిసిపడకు. ఎందుకంటే వెన్నుపోటు పొడిచేవాడు వెనుక నుంచే వస్తాడు. ఎవరైనా మీ గురించి కావాలని కల్పించి మాట్లాడే చెడు మీ పాదాలకు అంటిన దుమ్ము లాంటిది. దులుపుకోవాలి కానీ నుదిటికి రాసుకోకూడదు. మీ జీవితం ఎప్పుడు ఒకేలా ఉండదు, గుర్తుంచుకోండి. నవ్వేవాడికి ఏడ్చే రోజు, ఏడ్చేవాడికి నవ్వే రోజు తప్పక వస్తుంది. కాస్త ఓపిక పట్టాలంతే. మీరు చెప్పే మంచితో కూడా చెడు వెతికే వారికి మంచి చెప్పి శత్రు కావడం కంటే మౌనంగా ఉండడం ఎంతో మంచిది. మీ లైఫ్లో విలువ ఇవ్వని బంధాలను పెంచుకోకండి. విలువ ఇచ్చే బంధాలను వదులుకోకండి. ఈజీగా వచ్చింది ఏదైనా దాని విలువ తక్కువగా ఉంటుంది. కష్టపడి సంపాదించినది ఏదైనా దాని విలువ ఎక్కువగా ఉంటుంది. అది బంధమైనా, ధనమైనా, ప్రేమైనా, స్నేహమైనా సరే. నీవు కష్టపడడం తప్పు కాదు, కష్టాన్ని ఇష్టపడకపోవడం తప్పు. ఇష్టపడి శ్రమిస్తే సాధించలేనిది అంటూ ఏదీ ఉండదు. మనసు నిండా స్వచ్ఛమైన ప్రేమ ఉన్నవాడికి గుండె నిండా బాధ, నిద్రలేని రాత్రులు ఖచ్చితంగా ఉంటాయి. మీకు తొందరగా దొరికినది ఏది మీతో ఎక్కువగా ఉండదు. ఎక్కువ కాలం మీతో ఉండగలిగేది అంత తొందరగా దొరకదు. అదే లైఫ్ అంటే. మీరు ఎప్పుడు ఒకే రకంగా పనిచేస్తూ ఫలితం మాత్రం భిన్నంగా ఉండాలని ఎదురు చూడడం తెలివి తక్కువతనం అవుతుంది. మీది కానిది అంగుళం అవతల ఉన్నా తీసుకోవద్దు. మీదైనది సప్త సముద్రాల అవతల ఉన్నా వదులుకోవద్దు. మనం ఏడవడం కంటే అన్నీ మర్చిపోయి నవ్వడం చాలా మంచిది. గుర్తుంచుకో, ఎవరైనా సరే 10 మందిలో మెచ్చుకో. అవసరమైతే ఏకాంతంగా ఉన్నప్పుడు మాత్రమే మందలించు. 10 మందిలో ఎవరినైనా తక్కువ చేసి మాట్లాడకు. ఉన్నదాన్ని గౌరవించండి, ఉన్నదాంతో సంతోషించండి. కావలసిన దాని గురించి మీ శక్తి వంచన లేకుండా ప్రయత్నించండి. మీరు ఒకరికి నచ్చాలని రూలేమీ లేదు, నచ్చకపోయినా నష్టమేమీ లేదు. మరెవరి కోసము మీ వ్యక్తిత్వాన్ని చంపుకొని బ్రతకాల్సిన అవసరం అస్సలు లేదు. పైసలు చూసి దగ్గరికి చేరే బంధువులు, అందాన్ని చూసి కలిగే ప్రేమ, అవసరం కోసం కలుపుకునే స్నేహం ఎప్పటికీ శాశ్వతం కావు. మనీ ఇచ్చే ధైర్యం ప్రాణమున్న మనిషి కూడా ఇవ్వలేకపోతున్నాడు. గుర్తుంచుకోండి, అవసరమైతే తప్ప అవసరానికి విషయాలకు ఎప్పుడు వివాదం వద్దు, ఎప్పుడు వివరణ వద్దు, ఎప్పుడు క్షమాపణలు వద్దు. ఈ 3 లక్షణాలు సుఖమయ జీవితానికి సోపానాలు. ఇవే ఉత్తమ వ్యక్తిత్వం ఉన్నవారి గొప్ప లక్షణాలు. మీరు మంచి అనిపించుకోవడం కోసం ఇతరులను చెడ్డవారిని చేసి చెప్పకండి. అది ఎప్పటికైనా మీకే ప్రమాదం. ఒక చల్లని చూపు, ఒక స్వచ్ఛమైన చిన్న చిరునవ్వు ఎటువంటి వ్యక్తినైనా ఆనందంగా ఉంచుతుంది. రాక్షసుని కూడా మనిషిగా మార్చేస్తుంది. మీరు విడిపోవడానికి, కలవడానికి చూపించే తొందర అర్థం చేసుకోవడానికి, దగ్గర అవ్వడానికి చూపిస్తే ప్రతిబంధము అందంగానే ఉంటుంది. నిన్ను ఎక్కువగా ప్రేమించే ఆడది ఈ 3 ముఖ్యమైన సంకేతాలను ఇస్తుంది. 1, నీకు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని కూడా వారు చాలా సీరియస్గా తీసుకుంటుంది. 2, తన జీవితంలో జరిగే ప్రతి చిన్న విషయాన్ని కూడా నీతో పంచుకోవాలని చూస్తుంది. 3, నీపై ఎప్పుడు అలుగుతూ కోపగించుకుంటూ ఉంటుంది. లైఫ్లో మీరు మోసే బరువు, బాధ్యతలు తగ్గాలని కోరుకోవద్దు. వాటిని భరించే శక్తి, సామర్థ్యాలు కావాలని కోరుకో.
ఏ సంఘటన అయితే మిమ్మల్ని ఎక్కువగా గాయపరుస్తుందో అది మీలో మార్పుకు బలమైన కారణమవుతుంది. డబ్బుని అతిగా ఖర్చు పెట్టేవాడు, ఆడదాన్ని వెంటపడేవాడు వేగంగా నాశనమైపోయాడు. మనం అందరినీ గుడ్డిగా నమ్మకూడదు. ఎందుకంటే ఈ సమాజంలో మనుషులు అవసరం ఉంటే నువ్వే అంత అంటారు, అవసరం తీరాక నువ్వెంత అంటారు. నీకు తెలుసు అనుకో, పర్వాలేదు, కానీ అంతా నాకే తెలుసు అనుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ ప్రపంచంలో మనకు తెలియని విషయాలు ఇంకా చాలా మిగిలే ఉన్నాయని మర్చిపోకు. మీరు భయపడి ఏడుస్తున్న కొద్దీ మీ కన్నీళ్లను దోసిళ్ళ పట్టి ఆనందిస్తుంది ఈ సమాజం. ధైర్యంతో ఒక్క అడుగు ముందుకు వేచి చూడండి. భయపడి ఆ నీటితోనే మీ పాదాలు కడుగుతుంది. సొంతం కాని వాటిపై అత్యాశ, సొంతమైన వాటిపై నిర్లక్ష్యం రెండు డేంజరసే. మీరు చిమ్మ చీకటిలో ఉన్నప్పుడు ఒక చిన్న వెలుగు కనిపిస్తే ఎంత ధైర్యంగా ఉంటుందో, మీరు కష్టాలలో ఉన్నప్పుడు మిమ్మల్ని ఓదార్చే ఒక వ్యక్తి మీతో ఉంటే అంతే ధైర్యంగా ఉంటుంది. కొన్ని బంధాలు దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ విలువ తెలియదు, దూరమైనప్పుడే తెలుస్తుంది. అప్పుడు తెలుసుకున్నప్పటికీ ఉపయోగం శూన్యం. విజయం వచ్చిందని విర్రవీగకు, అపజయం వచ్చిందని నిరాశపడకు. ఎందుకంటే విజయం అంతం కాదు, అపజయం చివరి మెట్టు కాదు. సొంతం కాని వాటిపై అత్యాశ, సొంతమైన వాటిపై నిర్లక్ష్యం రెండు డేంజరసే. మీరు చిమ్మ చీకటిలో ఉన్నప్పుడు ఒక చిన్న వెలుగు కనిపిస్తే ఎంత ధైర్యంగా ఉంటుందో, మీరు కష్టాలలో ఉన్నప్పుడు మిమ్మల్ని ఓదార్చే ఒక వ్యక్తి మీతో ఉంటే అంతే ధైర్యంగా ఉంటుంది. మీరు ఒకరికి నచ్చాలని రూలేమీ లేదు, నచ్చకపోయినా నష్టమేమీ లేదు. మరెవరి కోసమో మీ వ్యక్తిత్వాన్ని చంపుకొని బ్రతకాల్సిన అవసరం అస్సలు లేదు. పైసలు చూసి దగ్గరకు చేరే బంధువులు, అందాన్ని చూసి కలిగే ప్రేమ, అవసరం కోసం కలుపుకునే స్నేహం ఎప్పటికీ శాశ్వతం కాదు.